నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం నుండి బస్వాపురం రిజర్వాయర్ ద్వారా గోదావరి నీళ్లతో పురాణిదిగా అని కాలువ ద్వారా చెరువులను నింపి రైతుల కష్టాలను తీర్చిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. అందరికీ నమస్కారం. మన వెలుగొండ మండలంలో బునియాదిగాని చెరువులోకి కాళేశ్వరం జలాలు వస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎక్కడున్నటువంటి గోదావరి నది, ఎక్కడున్నది బునియాదిగాని కాలువ, 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇవాళ బునియాదిగాని చెరువులోకి కాళేశ్వరం జలాలు వస్తున్న ఆనందం ఇంత అంత కాదు. మొన్నటి రోజు మేము చెరువు దగ్గర పోయినప్పుడు గత 2.5 సంవత్సరాలుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం మీద ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసేటోడు, బురదలు పెట్టాడు. ప్రజలకందరికీ తెలుసా విషయం. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరం కొట్టుకపోయిందని, లాస్ట్కు బ్యారేజీలలో సొరంగాలు పడ్డాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఆ రకంగా మాట్లాడడం మాకందరికీ, ఉద్యమకారులకు మాకందరికీ మనసు బాధ పెట్టింది. ఎందుకంటే కాళేశ్వరం అనే ఆలోచన ఉట్టిగా రాలేదు. మనకు నీళ్ళ సోర్స్ లేదు ఎమ్మెల్యే గారు. మనకున్న సోర్స్ గోదావరి నది, కృష్ణానది మాత్రమే. కృష్ణానదిలో ఇప్పటికే నీటి వాటా మనకు దక్కట్లేదు. గోదావరి నదిలో నీటి వాటా వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టే గోదావరి నుంచి ఒక భగీరథ ప్రయత్నంతో, ఎంతో ముందు చూపుతోటి, ప్రజల పట్ల ప్రేమతోటి, నిబద్ధతతోటి ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని రూపకల్పన చేస్తే దాని మీద మీరు ఇష్టారీతన మాట్లాడింది, బాధ్యత లేకుండా మాట్లాడారు. అందుకు మనసు బాధ అయింది. కాబట్టి ఈ బస్సు అక్కడి నుంచి అడిగినాం మిమ్మల్ని, ఎమ్మెల్యే గారు మీరు కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నారు కదా, ఈ బునియాదిగాని చెరువులకు నీళ్ళు ఎట్లా వచ్చినాయని అడిగినాం. మీరు మాట్లాడినరు బస్వవరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలని కూడా మాట్లాడింది. అది కూడా అడిగినాం. నువ్వు తట్టెడు మట్టని ఎత్తుపోసినావు ఎమ్మెల్యే గారు, ఎట్లా మాట్లాడుతావు నువ్వు? బస్వపురం ఎవరు పూర్తి చేశారు? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? బస్వపురం నుంచి బునియాదిగాని చెరువులకు వస్తున్నాయంటే కాళేశ్వరం నీళ్ళు కావా? బస్వపురానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయి కదా. మల్లన్న సాగర్ తలుపులు లేపితే కదా బస్వపురంకి వస్తున్నది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ వరకు వచ్చినాయి కదా ఎమ్మెల్యే గారు, మీరు ఏం సమాధానం చెప్తున్నారో అడిగినాం అక్కడికి వెళ్ళి. నిజం కదా. తెలంగాణ అంటే, ఈ ప్రాంతం అంటే ఇట్లా ఉండే. నీళ్ళు లేక ఎంత అలవటించింది ఈ తెలంగాణ ప్రాంతం. బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసింది కదా, కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేసింది కదా, రైతులకు ఆత్మహత్యలకు నిర్ణయంగా ఉంటాయి కదా. మనం చూడలేదా? నువ్వు అంటున్నట్టు బునియాదిగా పైల్వాన్పురం కానీ, రెడ్డరిప కానీ, మనకు కంచనపల్లి కానీ, ఈ గ్రామాలన్నీ ఎట్లుండే? భూములు ఉన్నప్పుడు కూడా మొత్తం చిలక భూములుగానే ఉండేది. వాళ్ళందరూ వలసలిపోయి బతికిన పరిస్థితి. కూలి కోసం కూడా ఈ మూసి తీర ప్రాంతానికి వచ్చి కూలి చేసుకునేటోళ్ళు వాళ్ళందరూ కూడా. అట్లాంటి ఒక పరిస్థితి నుంచి ఇవాళ ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, ప్రజల మీద ప్రేమన కాలిక నాయకుడు, ఒక దీర్ఘకాలిక ప్రయోజనం ఆశించి ఇవాళ ఈ ప్రాంతానికి కేసీఆర్ గారు నీళ్ళు తీసుకొస్తే మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదని మేము మాట్లాడినందుకు నీ మనసులు మా మీద కుసుగొల్పుతున్నావు. నీ మనసులు వాళ్ళు మా మీద కుసుగొల్పుతున్నావు. వాళ్ళు పెద్ద జీతగాని పదవి కోసం, నీ మెప్పు కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను దాని గురించి పెద్దగా మేము పట్టించుకోం. వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేదు. కానీ నువ్వు ఫస్ట్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏదో మాటలు అనిపిస్తే మేము భయపడతాం అనుకుంటున్నామేమో. మేము ఉద్యమకారులం, ఉద్యమాలను చెదికొచ్చిన వాళ్ళం. ఇట్లాంటి మాటలు మేము భయపెట్టాలం కాము. మేము ఇప్పటికీ 25 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాం. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసినాం. వైరు పార్టీల పట్ల వాళ్ళతోటి మేము ఎప్పుడైనా కూడా శత్రువుగా ఎప్పుడు చూడలే, ప్రత్యర్థిగానే చూసినాం. పార్టీలు వేరు, అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఎక్కడ కలుసుకున్న అన్న తమ్మని కూర్చొని మాట్లాడుకునే కల్చర్ మాది. వెలుగొండలో ఇప్పటివరకు కూడా అట్లున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టారీతిలో మాట్లాడతారా? మేము మాట్లాడినాం ఎమ్మెల్యే గారు, మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ప్రజల జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు మీద మీరు ఇష్టారీతిలో మాట్లాడింది కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడి 2.5 సంవత్సరాల పాటు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషయం చెబుతుంటే, కాంగ్రెస్ పార్టీ మీరు విషయం చెబుతుంటే మీరు మౌనంగా ఉండాలా? మీరు సమాధానం చెప్పండి. మరి ఈ బునియాదిగాని చెరువులోకి ఎక్కడి నుంచి వస్తున్న నీళ్ళు మీరు సమాధానం చెప్పాలి కదా. అదే కదా మేము అడిగింది. ప్రశ్న అడిగితే నీకు కోపం వస్తుందా?
కోపం వచ్చి నీ మనసులో ఉసుకొలుపుతావా? ఉసుకొలుపుతూ మేము భయపడతాం అనుకుంటున్నావా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోదు ఎమ్మెల్యే గారు. ఈ ఆలోచనలు సరైనవి కావు. మేము నిర్మాణాత్మకంగా సూచనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా నీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప నువ్వు ఇష్టారీతన కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఇష్టారీతన బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్తామంటే ఎవరం కూడా చూస్తూ ఊరుకోలేం. మీరు అనుకుంటున్నారు మమ్మల్ని వెనక్కి నెట్టగలం అనుకుంటున్నారేమో, కానీ మరింత ఉత్సాహంతో పనిచేస్తాం, మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. మేము భయపడేటోళ్ళు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరినో ఊసుకొలిపితే వాళ్ళు వచ్చి మా మీద ఎవరు మురిగినంత మాత్రాన మేము వెనక పోయేటోళ్ళం కాము, వెనక తగ్గేటోళ్ళం కాము. బాడీ షేమింగ్ చేస్తారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నాలుక కోస్తారా? ఏం బీగినో అని మాట్లాడతారా? నేనేందో, నా జీవితం ఏందో ఇక్కడ ప్రజలకందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నోని, తెలంగాణను ప్రేమించడం కాబట్టి నువ్వు కాళేశ్వరం మీద మాట్లాడుతున్నప్పుడు బాధ అయింది. రైతుల కోసం దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి, రైతుల కష్టాలు దగ్గరగా గమనించిన వాళ్ళం కాబట్టి, అయ్యో తెలంగాణ వస్తే మన కాళేశ్వరం నీళ్ళు వస్తే, మన పంట పొలాల నీళ్ళు వస్తే మన రైతులు బాగుపడతారు కదా అన్నట్టు ఆశతోటి ఉన్నోళ్ళం. ఇవాళ ప్రయోజనం కనపడుతుంది కదా. ఇష్టారీతిన మాట్లాడిన ఎమ్మెల్యే గారు మీ మనసులో మాట్లాడుతున్నారు. కంట్రోల్ చేసుకోమనండి. ఇదే పద్ధతి కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఏం చూస్తూ ఊకోదు. నువ్వు ఇటుకతో సమాధానం చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాయితో సమాధానం చెప్తే నీ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. జై తెలంగాణ.